ఉంటే ఉంటుంది అని ఉరి కోడిని కట్టేసి కోడికూర తింటాడట. ఉరితో అసలు హ్యాట్స్ ఆఫ్ టు జంజాల్ గారు, హ్యాట్స్ మహానుభావులు. వాళ్ళందరూ రాసి ఉండకపోతే నేను చేసేది ఏముంటుందండి? వాళ్ళు రాశారు, రాసిన దాన్ని నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశానని అనుకుంటున్నా. ఇవాళ మీ అందరూ గుండె మీద చేసుకు చెప్పచ్చు. ఇందాక మీ అందరూ మాట్లాడిన దాంట్లోనూ సారాంశం ఒక్కటే, ఆలస్యమైంది అయినా ఆలస్యం అయింది. ఎస్, ఎవ్వరూ కాదనలేని నిజం అది. పద్మశ్రీ రావడం నాకు ఆలస్యమైంది, కానీ ఈవేళ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారి ఇంట్లోనూ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ హాయిగా మీ మీ బాధలు మర్చిపోవడానికి ఉపయోగపడ్డాడు అనే ఒక్క మాట అంటే చాలు నా జన్మ ధన్యమైపోయిందని నేను భావిస్తూ, నా కోసం ఇంకా ఎంతో ఎంతో గొప్ప స్థితికి వెళ్ళాలని కోరుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను మరొకసారి మీరు కోరుకోవడం తప్పులేదు. ఏమో ఒకవేళ జరగవచ్చేమో కూడా చెప్పలేము. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, ఇంగ్లీష్ సినిమా చేశాను నేను, క్విక్ గన్ మురుగన్ అని ఇంగ్లీష్ సినిమా చేశాను. అది ఇప్పుడు క్విక్ గన్ 2 స్టార్ట్ అవుతుంది. 20th సెంచరీ ఫాక్స్ హాలీవుడ్ వాళ్ళు తీస్తున్నారు. చాలా పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా. సో క్విక్ గన్ మురుగన్ 2, 3, 4 ఉంటాయి, సబ్జెక్ట్స్ రెడీ అనమాట. సో ఆ విధంగా నేను ఏమైనా ఇంకా ముందుకెళ్తానేమో, వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. నాకు ఇప్పుడున్న ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు తయారవుతున్న దర్శకులందరూ ఈ జనరేషన్, నేను 5 జనరేషన్లు దాటి వచ్చాను, మీకు తెలుసు కదా. రామారావు గారు, నాగేశ్వరరావు జనరేషను, కృష్ణన్నయ్య, సోమన్ బాబు అన్నయ్య వాళ్ళ జనరేషను, చిరంజీవి, నేను ఒక జనరేషను, మహేష్ బాబు, అల్లు అర్జును, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరితో సూపర్ హిట్లు చేశాం కదా. మరి జులై లాంటి సినిమాలు మీరు ఎంత పెద్ద హిట్స్ అయినాయి. ఇప్పుడు జనరేషన్ నేను పరిచయం అవడానికి మంచి లింకులు అవి. మరి శ్రీమంతుడు లాంటి సినిమాలు ప్రతి ఇంట్లోనూ చూశారు. నాన్నకి ప్రేమతో, అమ్మకి ప్రేమ, అమ్మ మీద బోల్డెన్ సినిమాలు వచ్చినాయి, కానీ నాన్న మీద వచ్చిన సినిమా నాన్నకి ప్రేమతో. అది మన అదృష్టం. అదే స్వామి మనకిచ్చేటటువంటి అదృష్టంగా భావిస్తూ, ఇలా ఇప్పుడు జనరేషన్ లేటెస్ట్, ఇప్పుడున్న జనరేషన్ మీరు హ్యాపీ ఫీల్ అవుతారని చెప్తున్నా. ఏం ప్రసాద్, మీరందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, పెద్దవాళ్ళందరూ. ఎందుకనంటే ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ మోహన్ నా కోసం క్యారెక్టర్ రాస్తున్నారు. మీరు ఆశ్చర్యపోతారు మీరు ఆ క్యారెక్టర్స్ చూస్తే. బా, ఎంత మంచి క్యారెక్టర్స్, అంత వెయిట్తో, నా మీదున్న బాధ్యతతో నేనేం రిలాక్స్ అవ్వడానికి కుదరదు ఇంక మీదట. నేను 50 ఏళ్ళు చీ, అసలు నా మనస్తత్వమే అది కాదు, మీ అందరికీ తెలుసు. ఎక్కడ రిలాక్స్ అయ్యే టైప్ కాదు మనం. ఏదైనా అవకాశం వస్తే అవకాశానికన్నీ చక్కగా మనం తీసుకుని, మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మీ అందరూ నా మీద పెట్టుకున్న ప్రేమని, ఇవాళ జర్నలిస్టులు ఒక ఆర్టిస్ట్ గురించి ఇలా మాట్లాడటం ఇవాళ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. మీరందరూ సొంతంగా ఫీల్ అయ్యి, ప్రతి ఒక్కళ్ళు సొంతంగా ఫీల్ అయ్యి మీ అభిప్రాయాలను తెలియజేశారు. అమ్మా, థ్యాంక్స్ అమ్మా. చిన్న బాధగా ఉంది, అందరి ముందు చెప్పకూడదు కానీ చెప్తున్నా. లెటర్లు నాకు వస్తే మోహన్కి ఇవ్వటం, నువ్వు నాకు కదా పంపాలి. అప్పుడు పైగా అమ్మాయి ఎంత ప్రిపేర్ అయిపోయింది, నెంబర్ 2కు ప్రిపేర్ అయిపోయిందట. మా ప్రభు, నా ఇలా కొంపలు మునిగిపోయేది. 32 మంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేసి, అప్పుడే మనకేమీ బ్యాడ్ నేమ్ లేదు, లేనిపోయింది. కానీ ఇంకా నయ్యం, ఇప్పుడు చెప్పావు కూడా సరిపోయింది. అప్పుడే నువ్వు చెప్పున్నట్టయితే ఏంటి, అదే అంటున్నా. అసలు మోహన్కే తెలియదు, ఇంకా నాకు గొడవ లేదు. సో ఏది ఏమైనా ఆ రోజుల్లో నిజంగా నాకున్న అదృష్టం ఏంటంటే, ఏ మగాడి దగ్గరైనా ఒక ఆడది, సారీ అమ్మా ఇలా చెప్తున్నాను మీరు ఏమనుకోకండి, ఒక మగాడి దగ్గర ఒక ఆడది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అంటే, అతను మొగాడై ఉండాలి, అతను హ్యాపీ చేయగలిగిన వాడై ఉండాలి, మనని సంతోషపెట్టగలిగిన వాడై ఉండాలి. నేను నా క్యారెక్టర్ చాలామంది ఆడవాళ్ళకి ఇష్టంగా ఉండేదని ఎంతోమంది నాకు లెటర్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా కనపడినప్పుడు, అమ్మా నీ ఏం నవ్వుతావురా బాబు, నా టెన్షన్ అంతా పోయిందిరా బాబు, మీ బావ సంపుతున్నాడు, నీ సినిమా చూశాను, నేను హ్యాపీ అయిపోయాను. అంతకన్నా ఈ జీవితానికి నాకు కావాల్సిందేం లేదు. మీ ఫ్యామిలీ మెంబర్గా మీలో ఒక